శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామి వారి దర్శనానికి చెన్నై ఉన్నత న్యాయస్థానం నుండి ఒక జడ్జి వచ్చారు. పద్ధతి ప్రకారం నడుము చుట్టూ ధోవతి కట్టుకున్నాడు, కానీ పైన ఎటువంటి అంగవస్త్రం వేసుకోలేదు. ఎందుకని అడుగగా, మా ఇండ్లకు వచ్చే పేదవారిని ఆహ్వానించి అన్నం పెట్టి పంపడం మాకు ఆనవాయితీ. అలా వచ్చిన ఒక అతిథి నా అంగవస్త్రాన్ని, నల్ల కళ్ళజోడును తీసుకొని వెళ్ళాడు. అప్పటి నుండి నేను అంగవస్త్రం వేసుకోకుండా, కళ్ళజోడు పెట్టుకోకుండా ఉంటున్నాను అని చెప్పాడు. అతని మాటలను ఓపికగా విన్న మహాస్వామివారు మఠం తరపున ఒక అంగవస్త్రాన్ని ఆ జడ్జికి ఇవ్వమని ఆదేశించారు. ఇప్పటి నుండి రోజూ అంగవస్త్రం ధరించు. ఏకవస్త్రం ధరించడం సరైన పద్ధతి కాదు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం నీ స్వంత విషయం, కానీ ఏకవస్త్రంతో సత్కర్మలు చేయరాదు అని చెప్పారు. స్వామివారి ఆదేశానుసారం నడుచుకుంటాన్ని మాటిచ్చాడు ఆ జడ్జి. పరమాచార్య స్వామివారు అటవీ ప్రాంతంలోని ఒక స్థలంలో ఉంటున్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటలప్పుడు 3 ఆంధ్ర వైదికులు వచ్చి దర్శనం చేసుకున్నారు. వారు ఇంకా స్నానం, సంధ్యావందనం, దేవతార్చన పూర్తి చేయలేదు. అంతేకాక వారు స్వయం పాకీయులు. వారే స్వయంగా వండుకొని తినేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అటువంటి ఏర్పాటు చేయడం కుదరని పని. సరే, ముందు మీ నిత్యకర్మలు పూర్తి చేసి మరలా ఇక్కడకు రండి అని తెలిపారు మహాస్వామి. శిష్యులకు ఏమి చేయాలో పాల్పోవడం లేదు. చాలా కష్టతరమైన పని ఏమైనా పడుతుందేమో అని భయంతో దిగులు పడుతున్నారు. అరగంట తర్వాత ఆ వైదికులు తిరిగొచ్చి మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మీ భోజనం తగురీతిన చేయడానికి ఇక్కడ వసతులు అంతా సరిగ్గా లేవు. అందుకే ఉప్పు వేయని నా భిక్షపక్వాన్ని మీకు ఇవ్వమని నా సేవకులను ఆదేశించాను అని చెప్పారు మహాస్వామి. శిష్యులకు గుండెలో రాయి పడ్డట్టయింది. పరమాచార్య స్వామి వారి భిక్ష కోసం సిద్ధం చేసిన ఆ పదార్థాలను వారికి ఇచ్చివేస్తే మరి మహాస్వామి వారికి భిక్ష ఏమి ఇవ్వాలి అని అందరూ ఆలోచనలో పడ్డారు. పరమాచార్య స్వామివారు శిష్యుల ఆలోచనని గమనించి, ఈరోజు సాంబషష్ఠి, నేను ఆహారం తీసుకోరాదు, నాకు పాలు చాలు అని శిష్యులను ఓదార్చారు మహాస్వామి. స్వామివారి త్యాగం వారి కళ్ళల్లో సుడిగుండాలను నింపింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.